తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం సమన్వయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని సిద్ధం సభ పోస్టర్ను ఆవిష్కరించారు। అనంతరం సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు। వచ్చే నెల 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్ధం సభలు జరుగుతాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు। రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామని, ఇప్పటికే రాష్ట్రంలో 4 చోట్ల భారీగా సిద్ధం సభలు నిర్వహించామని చెప్పారు। సభలు విజయవంతం చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఇరవై 27వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తా ఉన్నారు। అందులో భాగంగా 3వ తేదీ 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు। వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు ఒక పార్టీ కేడర్తో సమావేశం ఉంటుంది। అది 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూతలపట్టిలో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది। ఆ 2 నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది। ఆ తర్వాత మరుసటి రోజు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది తిరుపతి జిల్లాకు సంబంధించి। దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నామో ఈ 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది। ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 21 సభలు జరుగుతాయి। ఏంటంటే గతంలో 4 జిల్లాలలో సిద్ధం సభలు జరిగాయి కాబట్టి ఆ జిల్లాలు మినహాయించి మిగతా చోట ఇవి జరుగుతాయి। వీటినంతా రాష్ట్ర వ్యాప్తంగా వారు రూట్ మ్యాప్